బిందెడు నీళ్లు కావాలంటే మైళ్ళ దూరం నడవాల్సిన పరిస్థితి. జీవితంలో బోర్ల ముఖం అసలు చూడనే లేదు. అధికారుల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగినా ఫలితం లేని పరిస్థితి. ఇది ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఒకప్పుడు గిరిజనుల దురావస్థ. కానీ సత్యసాయి సేవా ట్రస్ట్ చొరవతో ఇప్పుడు ఆ కష్టాలన్నీ తీరాయి. గ్రావిటీ పథకాల ద్వారా నీటిని సరఫరా చేసి కుళాయిలతో ఇంటి ముందే స్వచ్ఛ జలాలు అందేలా చేస్తోంది ట్రస్ట్. ఇందుకోసం గిరిజనులనే భాగస్వామ్యం చేస్తూ వందలాది తాగునీటి పథకాలు నిర్మించింది. నీటి కోసం అల్లాడిన గిరిపల్లెల్లో సత్యసాయి ట్రస్ట్ సాయంతో ఇప్పుడు జల సవ్వడులు వినిపిస్తున్నాయి. అంతేకాదు, చెడు వ్యసనాల బారిన గిరిజనులను సన్మార్గంలో నడిపిస్తోంది ట్రస్ట్. రోజువారీ అవసరాల మాట దేవుడెరుగు. కనీసం తాగునీటికి సైతం పట్టణ ప్రాంతాల్లో ప్రజలు ప్రస్తుతం అల్లాడుతున్న పరిస్థితి. అన్నీ అందుబాటులో ఉండే పట్టణ ప్రాంతాల్లోనే ఇలా ఉంటే ఏ సౌకర్యాలకు నోచుకొని ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే నీటి కష్టాలు చెప్పనలవి కాదు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని గిరిజన గూడాల్లో ఒకప్పుడు ఇదే పరిస్థితి ఉండేది. బిందెడు నీళ్ల కోసం కొండకోనల్లో మైళ్ల దూరం వెళితే దక్కేవి కాదు. అయితే సత్యసాయి సేవా ట్రస్ట్ ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. వందలాది తాగునీటి పథకాలతో గిరిపుత్రుల నీటి కష్టాలు తీరుస్తోంది. భూగర్భ జలాలు లభ్యం కాని గ్రామాల్లోకి కొండల్లోని ఓటనీటిని గ్రావిటీ ద్వారా రప్పించి కుళాయిలతో ఇంటి ముందే జల సవ్వడులు వినిపించేలా చేస్తోంది సత్యసాయి సేవా ట్రస్ట్. ఒకప్పుడు నీటి కోసం ఎన్నో కష్టాలను చవిచూసిన ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులకు ఇప్పుడు స్వచ్ఛమైన జలం అందుతోంది. ఇక్కడ మనము సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు మనకి రెగ్యులర్ గా వాటర్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు సత్యసాయి సేవా ట్రస్ట్ వాళ్ళు రెగ్యులర్ గా మనకి నీళ్లు అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పథకం పెట్టి ఈ విధంగా నీళ్లుని మన ఇంటింటికి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక ఉదాహరణగా ప్రభుత్వ పథకాలు ఏ విధంగా నిర్వీర్యం అవుతున్నాయి, ఒక స్వచ్ఛంద సేవా సంస్థల గ్రామస్తుల సహకారంతో వాళ్ళ శ్రమదానంతో ఏ విధంగా సహాయం చేస్తూ నీళ్లు వస్తున్నాయి అనేది మనం చూస్తున్నాము. సత్యసాయి ట్రస్ట్ విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఇప్పటి వరకు 730కి పైగా తాగునీటి పథకాలు నిర్మించింది. ఇందులో గిరిజన పల్లెల్లో నిర్మించినవే 685 ఉన్నాయి. అల్లూరి జిల్లా పాడేరు మండలంలో ఉన్న సంగోడి, సప్పిపుట్టు, డల్లాపల్లి, కక్కి వంటి గ్రామాలు గతంలో తీవ్ర తాగునీటి సమస్యతో అల్లాడాయి. తమ నీటి కష్టాలు తీర్చాలంటూ ఆయా గ్రామాల ప్రజలు అధికారుల చుట్టూ తిరిగి మొరపెట్టుకున్నారు. అయితే అవి మారుమూల గ్రామాలు కావటం, కనీసం బోరు తవ్వే వాహనాలు వెళ్లేందుకు కూడా రహదారి సౌకర్యం లేకపోవడంతో ప్రభుత్వం కూడా అక్కడి ప్రజలకు తాగునీరు అందించలేకపోయింది. కానీ సత్యసాయి ట్రస్ట్ గ్రావిటీ ద్వారా తాగునీరు అందించి వారి కష్టాలు తీర్చింది. తాగునీటికి మేము చాలా ఇబ్బందులు పడి దూరం నుంచి వాటర్ తీసుకురావడం జరిగింది. అది చాలా వర్షాకాలం కానీ ఎండాకాలంలో అయితే అసలు నీరు స్టోరేజ్ లేక చాలా బురద నీటిని తాగే ఊట నీరు తాగే పరిస్థితి ఏర్పడడం జరిగింది. సత్యసాయి ట్రస్ట్ ద్వారా మాకు మంచినీటి సరఫరా దాదాపు 3 కిలోమీటర్ల నుంచి తెప్పించి ఇక్కడ స్టోరేజ్ చేయించి గ్రామాలన్నిట్లు కూడా మంచినీటి సరఫరా చేయడం జరుగుతుంది. సాయిరం వచ్చి నుండి మాకు ఇప్పుడు నీళ్ళకి ఇబ్బంది లేదు. అప్పుడైతే మేము చాలా దూరం 2 కిలోమీటర్ దూరం నుంచి మేము తెచ్చుకునే వాళ్ళు. ఇప్పుడు సాయిరం తరపున మేము ఏపీగా నీళ్లు ప్రతి ఇంటి కుళాయిలు ఇప్పుడు ఏపీగా అక్కడే అన్ని మనం వాటర్ అన్ని పట్టుకుంటున్నాము. ఏమి ఇబ్బంది లేకుండా అన్ని మేము చేసుకుంటున్నాం. మేము గతంలో చాలా ఇబ్బంది పడేవాళ్ళు సార్. మేము కింద నుంచే కిందక ఊట ఉంది సార్. ఆ ఊట నుంచి తెచ్చుకునే వాళ్ళు 2 బిందెలు మోసుకొని కొందరైతే కళ్ళు తిరిగి పడిపోయే వాళ్ళు కూడా ఉన్నారు సార్. అలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు మేము. అంటే మా చిన్నతనంలోనే ఇది మా వంతలకు మేము అప్పుడు చాలా కష్టాలు పడాను సార్. సాయిరం కొలై వచ్చి నుంచి ఇబ్బందులు ఏం లేదు మాకు. సత్యసాయి ట్రస్ట్ వల్ల ఎంతో ఊర్లకు ఇబ్బంది పడుతున్నా, నీళ్ళు లేకుండా ఇబ్బంది పడుతున్న ఊర్లకు ఈ నీళ్లు రావడం వల్ల వాళ్ళు 24 గంటలు నీళ్లు వస్తూనే ఉంటుంది. ఊరికంటే కొద్దిగా ఎత్తులో ఊట ఉంటే మనం ట్రస్ట్ వాళ్ళకి తెలియజేస్తాము. వాళ్ళు ఇమ్మీడియట్లో వచ్చేసి వాళ్ళ యొక్క కావాల్సిన పైపులు, మిగతా సామాగ్రి, టేపులు కానీ వాళ్ళకి నీరు అందించే వరకు వాళ్ళు పట్టు వదలకుండా చాలా ఎంత కష్టమైనా సరే, ఎంత దూరమైనా సరే, ఎన్ని మీటర్లు అయినా సరే వాళ్ళకు పైపులు ఇవ్వడానికి వెనకాడుకు వేయకుండా ముందుకొచ్చి వాళ్ళకి సాయం చేయడానికి వాళ్ళు వస్తారండి.
ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం సత్యసాయి సేవా ట్రస్ట్ కూలీలను నియమించకుండా స్థానికులనే భాగస్వామ్యం చేస్తోంది. అవసరమైన చోట వారే పైపులు, ట్యాంకులు, కుళాయిలను ఏర్పాటు చేసుకుంటారు. తాగునీటి పథకాల నిర్మాణం, నిర్వహణను గ్రామస్తులే తీసుకుంటే గ్రామంలో ఇక నీటి సమస్య అన్నది ఉత్పన్నం కాదని ట్రస్ట్ ఆలోచన. ఇదే ఉద్దేశంతో స్థానిక గిరిజనులను భాగస్వామ్యం చేస్తోంది. ఈ అవకాశం అందిపుచ్చుకుని గిరిజన గ్రామాల ప్రజలు తలో చెయ్యి వేస్తూ శ్రమదానంతో తాగునీటి పథకాలు నిర్మించుకుంటున్నారు. వేసవిలోనూ నీటి ఎద్దడిని జయిస్తూ ముందుకు వెళ్తున్నారు. సత్యసాయి ట్రస్ట్ 2009 నుంచి ఏజెన్సీ ప్రాంతాల్లో తాగునీటి పథకాలను నిర్మిస్తోంది. అంతకుముందు బిందెడు నీటి కోసం మైళ్ల దూరం నడిచిన గిరిజనులకు ఇప్పుడు నీటి కష్టాలన్నీ దూరమయ్యాయి. ఒకప్పుడు అపరిశుభ్ర నీటిని తాగి అనారోగ్యం పాలైన వారంతా స్వచ్ఛ నీటిని తాగుతున్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న కుళాయిలకు గంగా, యమున, సరస్వతి, సింధు, గోదావరి నదుల పేర్లు పెడుతున్నారు. రోజువారీ కనీస అవసరమైన మంచినీటిని ఇంటి ముందుకే వచ్చే ఏర్పాట్లు చేయడంతో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల్లోని గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామాలకు వచ్చిన సత్యసాయి ట్రస్ట్ ప్రతినిధులకు డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు. తింసా నృత్యంతో ఆడి పాడారు. భక్తి పాటలను వినిపించారు. సాయిరామ్ ట్రస్ట్ నుండి వాటర్ సదుపాయం కల్పించారు. అలాగే ట్యాంకులు క్లీనింగ్ చేయడం కానీ, అలాగే పైపులు రిపేర్ చేయడం కానీ మాకు సాయిరామ్ ట్రస్ట్ నుండే నేర్పించారు. వాళ్ళ దగ్గర నుంచి మేము ట్రైనింగ్ తీసుకున్నాము. ఎక్కడైనా పైపులు లీక్ అయినా, ఎక్కడైనా ఏదైనా ఎవరైనా నరికేయడం కానీ అలాంటివి చేసినా మేము యూత్ అందరూ, గ్రామస్తులు కూడా చాలా సపోర్ట్ చేస్తారు. అలాగే ఈ నీళ్ళు తాగడం వల్ల ఏ జబ్బులు, జ్వరాలు కూడా రావట్లేదు సార్ మాకు. ఇంతకు ముందు అయితే వాటర్ కోసం చాలా ఇబ్బంది పడే వాళ్ళము. మేము నూతి నుంచి కింద నుంచి తెచ్చుకునే వాళ్ళము. అయితే చాలా లాంగ్ నూతి కూడా. మాకు ఇప్పుడైతే అలాంటి ఇబ్బందులు ఏం లేదు. వాటర్ కోసం అయితే ఇబ్బంది పడట్లేదు. మాకు వాటర్ అంటే 3 కిలోమీటర్ల దూరం నుంచి సత్యసాయి బాబా వాళ్ళు పైప్ వేసి వాటర్ ఇస్తున్నారు. దానివల్ల మాకు వాటర్ వల్ల ఇంత ఇబ్బంది ఏం లేవు. కలుకు నీళ్ళు తెచ్చి మేము తాగుతుంటే అప్పుడు పుట్టపర్తి 2 సంవత్సరాలు వెళ్ళాము. మేమంతా ఒక 30 మనిషి మా ఊర్లోని 30 మనిషి వెళ్ళి మేము పుట్టపర్తికి వెళ్ళి మాకు నీళ్ళు కావాలని మూర్తి సాయిరామ్కి అడిగాను సార్. అడిగితే మాకు మూర్తి సాయిరామ్ మీటింగ్లో పెట్టి మాకు ఇచ్చారు సాయిరామ్. ఊటగడ్డ నీళ్ళు తెచ్చేవాళ్ళు సార్. కలుకుల నీళ్ళు అలాగే తాగేవాళ్ళు మేము సార్. ఇప్పుడు సత్యసాయి బాబు గారు నీళ్లు ఇచ్చేట్లు చాలా సంతోషంగా. ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో సత్యసాయి ట్రస్ట్ పలు ఇతర సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. చెడు వ్యసనాల బారిన పడ్డ వారిని మంచి మాటలు చెబుతూ సన్మార్గంలో నడిపిస్తోంది. అలాంటి వారిని పుట్టపర్తి తీసుకువెళ్తున్నారు. మానవ సేవే మాధవ సేవ అని హితబోధ చేస్తూ గిరిజనులను కూడా తమ సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తున్నారు. భజనలు, దీపారాధన, పూజలు చేయడం నేర్పిస్తున్నారు. దుల్లబాట్లు లోనయ్యి, వాళ్ళు అనారోగ్యానికి లోనయ్యి, ఎక్కడా కూడా ఆధ్యాత్మిక భావనతో లేని సందర్భాల్లో చాలా మన వాటర్ ప్రాజెక్టులన్నీ కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసి ఇక్కడ వాళ్ళకి ఆధ్యాత్మికత నింపి వాళ్ళల్లో చాలా ఇప్పటి వరకునండి 2009 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు సుమారు 70,000 మందికి వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫార్మ్ అయ్యారండి. సో పూర్తిగా మార్పు చెందారు. సమూలంగా పాజిటివ్ మార్పు చెంది వాళ్ళ దురలవాట్లు 70,000 మంది సుమారుగా వాళ్ళ దురలవాట్లు దూరం చేసుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో సత్యసాయి సేవా సంస్థల ద్వారా చాలా మంది చెడు అలవాట్లు వదులుకొని ఇవాళ ఆధ్యాత్మికంగా బాబా గారి భజనలు చేయడం, అట్లాగే చాలా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే పుట్టపర్తి వెళ్ళి చెడు అలవాట్లు వదులుకొని వచ్చి ఈ సత్యసాయి ప్రేమామృత మంచినీటి పథకానికి శ్రమదానం అండి. వాళ్ళ పైపులు, వాళ్ళ గొయ్యిలు, ఆ కొండల మించి 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు కొండల మించి గొయ్యిలు తవ్వుకుంటూ వచ్చి ఆ పైప్ లైన్ వేసుకొచ్చి విలేజెస్ అంతా చాలా చక్కగా ప్రేమతో శ్రమదానం ఓం శ్రీ సాయిరామ్ అంటూ తవ్వుకుంటూ సేవ చేసుకుంటూ ఈ మంచినీళ్ళ పథకాన్ని వాళ్ళు తెచ్చుకున్నారండి. ఏజెన్సీ ప్రాంతాలు అంటే సాధారణంగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటాయి.
కనీస సౌకర్యాలు అంటే కూడా అక్కడి గిరిజనులకు తెలియని పరిస్థితి. అలాంటిది విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో సత్యసాయి సేవా ట్రస్ట్ తాగునీటి సౌకర్యం కల్పిస్తూ వారికి నీటి కష్టాలే లేకుండా చేస్తోంది. ఎన్నో ఏళ్లు నీటి కోసం ముఖం వాచిన తమకు ట్రస్ట్ మర్చిపోలేని మేలు చేసిందని గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ కొండ ప్రాంతాల్లో చుక్క నీరు దొరకాలంటే చాలా అవస్థలు పడాలి. కాళ్లకు చెప్పులు లేకపోయినా కిలోమీటర్ల ద్వారా నడుచుకుంటూ వెళ్లి బిందెల మీద బిందెలు పెట్టుకుని నడిచి ఎంతో ఇళ్లకు నీరు తెచ్చుకున్నటువంటి పరిస్థితి గతంలో చూసాము. కొన్ని గ్రామాలని సుమారుగా ఏజెన్సీలో 500 నుంచి 600 వరకు పైబడినటువంటి గ్రామాలన్నీ కూడా ఈ రోజు నీటితో చాలా అవస్థలు లేకుండా ఉన్నారంటే సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు ఎంతగానో చేస్తున్నారు. ఎవరైనా వాళ్ళని సంప్రదించినట్లయితే ఆయా గ్రామాలకి సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి కొండల యొక్క ఓటలని కిలోమీటర్ల మేర గొట్టాలను వేసి నీళ్ళని ఇంటింటికి సరఫరా చేసిన పరిస్థితి. ఆ విధంగానే యూత్కి ట్రైనింగ్ ఇచ్చి దానిని మళ్ళా ఎప్పుడైనా మరమ్మతులు వస్తే తిరిగి వాళ్లే బాగు చేసుకునేలా శిక్షణ ఇస్తున్నారు. ఇలాగా సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు ఓ పక్కన భక్తి, మరో పక్కన నీళ్లు, మరో పక్కన ఏజెన్సీలోని సేవతో పాటు మద్యపాన నిషేధం కూడా ఇక్కడ ఎంతగానో మనం చూస్తున్నాము. ఇలాంటి గ్రామాలన్నీ కూడా ఆదర్శంగా మారుతున్నాయి. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడే నుంచి శివ, ఈటీవీ న్యూస్. జఠాధర గౌరీ శంకర గిరిజామన